ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళు వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువు చేయును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రియులరా, దేవాతి దేవుడు మనల్ని ఉన్నత స్థలములలో నడిపించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఎదగాలన్నా, ఉన్నత స్థాయిలో మనము ఉండాలన్నా మన యొక్క నడవడిక ఎలా ఉండాలంటే క్రమంగా వాక్యానుసారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఒకవేళ మనం బలహీనంగా ఉన్నా మన కాళ్ళను ఆయన లేడి కాళ్ళు వలె చేసి మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనల్ని ధైర్యపరుస్తాడు. అయితే ఈ దినమందు దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, చూడండి, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళు వలె చేసి ఉన్నాడు. బలహీనంగా ఉన్నావా? దేవుడు నిన్ను బలపరచి నిన్ను ఉన్నత స్థితికి దేవుడు హెచ్చించబోతున్నాడు. అప్పుల బాధల్లో ఉన్నావా? దేవాతి దేవుడు నిన్ను విడిపించి నీకు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏ సమస్య చేత ఉన్నా ఆ సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపించి ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాలి, నడిపించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఆ స్థానంలో నడవడానికి నిన్ను నీవు వాక్యానుసారంగా సిద్ధపరచుకో. వాగ్దానాలు దేవాతి దేవుడు దాదాపు 11,000కు పైగా బైబిల్ గ్రంథంలో వాగ్దానాలను దేవుడు చేసి ఉన్నాడు. అయితే ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే వాక్యానికి అనుసరించి మనం జీవించినప్పుడే కదా వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడతాయి, లేకపోతే నెరవేర్చబడదు కదా. గనుక మీరు గమనించి వాగ్దానాలు మీ పట్ల నెరవేర్చబడినట్లు వాక్యానుసారంగా జీవించండి, వాగ్దానాలని స్వతంత్రించుకోండి, ఉన్నత స్థాయిలో ఉండండి, నడిపిస్తాడు ఆయన. మరి ఇది గమనించి దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ ఘనమగు నామమునకే స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడిన రీతికే వందనాలు. మహిమ స్వరూపుడా, మహిమ కలిగిన ఆత్మతో మీరు నింపండి, మీ దక్షిణస్థాన్ని చాపండి, దీవించండి, ఘనపరచండి స్వామి. మహిమతో నింపమని సర్వశక్తిమంతుడా మీ సముఖంలో వేడుకొనిచుండగా కార్యములను నూతనపరిచి బలపరచమని వేడుకొనిచున్నాను. అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణనిచ్చి ప్రతి వారిని రాకడ కోసం సిద్ధపరచమని, ఘనత మహిమ స్తుతి మీరు పొందమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.